శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న మనం ఆడియోలో ఏం చెప్పుకున్నామంటే, భగవంతుడు ఏ స్వరూపంలో ఉంటాడు? ఆయన నన్ను పొందే విధానాన్ని శాస్త్రాలు ఏ విధంగా ఏ ఏ రకంగా మనకి శాస్త్రాల్లో విధానం చెప్పబడింది అనే దాని గురించి కొంచెం మనం ముందరగా చెప్పుకుందామండి. ఇప్పుడు సాధనా విధానాలు మరి శాస్త్రాల్లో చెప్పబడిన సాధనా విధానాలు లో ముఖ్యమైనటువంటి వాటి గురించి మనం ఈరోజు నుంచి చెప్పుకుందామండి. ఇది మరి ఈ సాధనలకి ముఖ్యంగా ప్రాణ నిగ్రహము, మనో నిగ్రహము, ధారణ, ధ్యానాలు చేయగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి సాధనలు చేయగలరండి. ఏంటంటే ప్రాణ నిగ్రహం ఉండాలి, మనో నిగ్రహం ఉండాలి. అట్లాగే ధారణ, ధ్యానాలు ఈ స్థితులు వీటిలో వాటి ద్వారా ముక్తిని పొందాలి. అందుకని ముముక్షువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ సాధనలన్నీ ఇప్పుడు నేను మొదలుపెట్టి చెప్పబడుతున్నటువంటి సాధనలన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మిగతా వాళ్ళు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. సబ్జెక్ట్‌ని తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయండి. కాబట్టి ఇవి వృధా కావు. సబ్జెక్ట్‌ని తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది? జిజ్ఞాస అనేది ఏర్పడుతుంది. ఈ సాధనా పద్ధతులు ఎన్నున్నాయా? భగవంతుడంటే ఈ స్వరూపం యథార్థ స్వరూపం ఇదా? అనేటువంటి ఒక జిజ్ఞాస అనేది మనసులో బయలుదేరుతుంది. జిజ్ఞాస ఎప్పుడైతే ఏర్పడిందో తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎప్పుడైతే ఏర్పడుతుందో అదే భగవంతుడి యొక్క యథార్థ స్వరూపానికి దగ్గరగా తీసుకెళ్తుందన్నమాట. కాబట్టి ఆహ్, ముముక్షుత్వం రావాలంటే జిజ్ఞాస అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ జిజ్ఞాస స్థితి కూడా ఇందులో ఏర్పడుతుందన్నమాట. కాబట్టి దీన్ని తెలుసుకోవడం వల్ల. కాబట్టి మనం ఈరోజు నుంచి ఆ సాధనా పద్ధతుల గురించి చెప్పుకుందామండి. దీనికి ముందర మనం తెలుసుకోవాలి. మరి వీటన్నిటికీ మూలం ఏదండి? శాస్త్రాలన్నిటికీ మూలం వేదాలు, ఆగమ శాస్త్రాలంటారన్నమాట. త్యాగరాజ స్వామి అంటారు, వేదాగమ శాస్త్ర పురాణాదులందు ఆధారమైనటువంటి నాద సుధార సంబెలను అనే ఒక ఆయన గీతంలో ఒకటి సాంప్రదాయ గీతంలో ఆయన త్యాగరాజ గీతాల్లో అనమాట ఆయన ఒక పాట ద్వారా ఆయన తెలియపరిచారనమాట. కాబట్టి వేదాలు అంటే ఏంటండి? వేదాలంటే బ్రహ్మముఖం నుంచి ఉద్భవించినదండి వేదాలు. ఎప్పుడు భగవంతుడు బ్రహ్మముఖం నుంచి వచ్చిన వాటిని ఏమంటారంటే వేదాలంటారంట. ఆగమాలు శివుని ముఖం నుంచి పుట్టినాయండి. ఆగమం అంటే ఇందులో తంత్రములు ఉంటాయండి. తంత్ర పద్ధతులు ఉంటాయండి. సాధనా విధానాలు అన్నమాట. తంత్రాలంటే ఏదో మనకి క్షుద్ర తంత్రాలని కాదండి. ఏంటంటే ఆగమ శాస్త్రంలో ఉన్నవేంటంటే నీకు రిజల్ట్ ఇచ్చేవి అన్నమాట. కరెక్ట్‌గా నువ్వు చేస్తే అది రిజల్ట్‌ని ఖచ్చితంగా పొందొచ్చనమాట. కాబట్టి ఇది ఈ ఆగమాలు ఇవి 10 రకాలైన దశాగమ శాస్త్రాలున్నాయండి అన్నమాట మొత్తం. 10 రకాలైనటువంటి ఆగమ శాస్త్రాలున్నాయన్నమాట. కాబట్టి ఇది శివుడు చేత ఉపదేశించబడినటువంటి తంత్ర శాస్త్రాలని ఆగమాలంటారండి. ఇప్పుడు దేవాలయాల్లో పూజలు కూడా ఎట్లా చేస్తారంటే ఆగమ శాస్త్రాలను అనుగుణంగానే చేస్తారండి. శైవాగమాలున్నాయి. అందులో శక్తి ఆగమాలున్నాయి. దాంట్లో విష్ణాగమాలున్నాయి. ఆగమ శాస్త్రం ఒక్కో దేవాలయంలో పూజా విధానం ఒక్కో రకంగా ఉంటుంది. అవన్నీ నిర్ణయించింది దేని ద్వారా అంటే ఆగమ శాస్త్రాల ద్వారా మొత్తం శిల్పకళలు గాని, అమ్మవారి దేవాలయాలు ఎలా ఉండాలి, అయ్యవారి దేవాలయాలు ఎలా ఉండాలి అనేది ప్రతిదీ కూడా ఆగమ శాస్త్రానికి అనుసరించే మనకు పూజా విధానాలు ఉంటాయి. తర్వాత దేవాలయ నిర్మాణము, దేవత లోపల కట్టిన విగ్రహం యొక్క విగ్రహాన్ని ఎంత ఎంత కొలతతో నిర్మించాలి ఇవన్నీ
ఆగమ శాస్త్రాలు చెప్పబడినాయండి అన్ని. కాబట్టి అన్ని సైంటిఫిక్ ఇవన్నీ. మనకు అది మామూలుగా ఎప్పుడో ప్రాచీనం ఉన్నట్టు గుడ్లుగా దేవాలయాలుగా కనబడతాయి కానీ అవన్నీ ఆగమ శాస్త్రాలకు అనుగుణంగానే ఇవన్నీ నిర్మాణం అనేది జరగబడుతుంది అనమాట. కాబట్టి పూజా విధానాలు ఆగమ శాస్త్రానుసారమే ఉంటాయి. అందరి దేవుళ్ళకి ఒకే రకంగా పూజా విధానాలు ఉంటాయి. విష్ణాలయాల్లో ఎక్కువ అలంకరణకి వాటికి ప్రాధాన్యత ఇస్తారండి. అట్లాగే శివాలయాల్లో అభిషేకాలకి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట. అట్లాగే ఇవన్నీ కూడా ప్రాచీన కాలంలో మన ఋషులు ఏర్పరిచినటువంటి సిద్ధాంతాలు ఏవైతే మంత్రశాస్త్రం అనమాట. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగానే సమస్తం సమస్తమైనటువంటి వ్యవస్థ ఏర్పడింది అనమాట. కాబట్టి మనం ఫస్ట్ ఆగమ శాస్త్రాల్లో ఏం చెప్పారండి అంటే ఆగమ శాస్త్రాల్లో 10 రకాల ఆగమ శాస్త్రాలు ఉన్నాయని చెప్పాను కదా! అందులో మనకి ఎక్కువగా ఇందులో జ్ఞానతంత్రం అనమాట. జ్ఞానతంత్రం వాళ్ళు ఏంటంటే జ్ఞానతంత్రాల్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు పూజలకి, పునస్కారాలకి వాటికి ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరండి. దేనికి ఇస్తారంటే దానికి ఇందాక చెప్పాను కదా! ప్రాణ నిగ్రహం, మనో నిగ్రహము, ధారణ ధ్యానములకు ఈ ఈ ధ్యాన సమాధులు అంటారు చూసారా అష్టాంగ యోగంలో. ఆ పద్ధతులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. కాబట్టి ఈ జ్ఞానతంత్రాల్లో మనకి ప్రస్తుత కాలంలో అందరికీ మనకి అందరికీ దొరికేటటువంటి గ్రంథాలు అనమాట. అందరికి అందుబాటులో ఉన్నటువంటి గ్రంథం ఏదంటే అది రుద్రయామల తంత్రం అండి. రుద్రయామల తంత్రం అనమాట. ఆ రుద్రయామల తంత్రంలో ఒక పార్ట్ విజ్ఞాన భైరవ తంత్రం అని ఉందండి. విజ్ఞాన భైరవ తంత్రం. ఇది శివుడు పార్వతీమాతకు చెప్పినటువంటి సాధనా విధానాలు 112 సాధనా విధానాలు చెప్పాడు ఆయన. శివపరమాత్మ పార్వతీదేవికి చెప్పినట్టుగా ఉంటాయన్నమాట అవి. అంటే ఆయన చెప్పాడంటే పార్వతీదేవికి చెప్పాడంటే అర్థం ఏంటంటే సాధకుల కోసమే అవి సాధనా పద్ధతులు అనమాట. ఏ ఏ రకంగా పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోగలము అనేటటువంటి ఆ విధానాలు అందులో చెప్పబడినాయి అనమాట. కాబట్టి ఈ ఉపాసన చేసేవాళ్ళు మరి మనకు దక్షిణ భారతదేశంలో కంటే ఎక్కువ ఉత్తర భారతదేశంలోను, తర్వాత తూర్పున అస్సాము అటువంటి ఉత్తర భారతం, తూర్పు భారతంలో ఎక్కువగా ఈ ఉపాసనలు ఎక్కువగా చేస్తుంటారండి ఎక్కువగా. కాబట్టి ఇందులో తంత్రశాస్త్రాల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయండి? 3 రకాలు ఉన్నాయని చెబుతాడండి. దైవానికి భేదము, భేదాభేదము, అభేదం అనేటువంటి 3 స్థితులు ఉన్నాయని తంత్రాలు చెబుతున్నాయి అనమాట. వీటిని స్థూలంగా ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో శివుడిని భేదస్థితిలో అంటే ద్వైతంలో శివ ఆగమాలు ఏర్పడ్డాయి అనమాట. శైవాగమాలు అనమాట. తర్వాత భేదాభేద స్థితి యందు రుద్ర ఆగమాలు ఏర్పడ్డాయి అనమాట. రుద్ర ఆగమాలు ఏర్పడ్డాయి అనమాట. అభేద స్థితి అంటే అద్వైత స్థితి దాన్ని అనుసరించి భైరవాగమాలు పుట్టినాయి అనమాట. కాబట్టి ఇవి ఎన్ని ఉన్నాయండి? శైవ ఆగమాలు 10 ఉన్నాయండి. అలాగే రుద్ర ఆగమాలు 18 ఉన్నాయండి. భైరవ ఆగమాలు 64 ఉన్నాయండి. ఆగమ శాస్త్రాలు అంటే తంత్రశాస్త్రాలు అనమాట. అంటే ఇప్పుడు భేద స్థితిలందు శైవాగమాలు ఉన్నాయండి. అవి 10 రకాలు ఉన్నాయి. తర్వాత అభేద స్థితిలో అట్లాగే భేదాభేద స్థితిలో రుద్రాగమాలు ఉన్నాయండి. అవి ఉన్నాయండి 18 ఉన్నాయి. తర్వాత అభేద స్థితిలో అంటే అభైరవాగమాలు ఉన్నాయండి. అవి ఉన్నాయండి. అందులో 64 ఉన్నాయండి. ఈ భైరవాగమ శాస్త్రాల్లో రుద్రయామల తంత్రం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఆ రుద్రయామల తంత్రంలో
కూడా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే భైరవాగమం అనమాట. భైరవ ఆగమ శాస్త్రం అనమాట. ఇవి శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాయండి. శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతము అంటే ఏంటంటే కనపడే సృష్టి మొత్తం ఇక్కడ జగన్మిథ్యాన్ని అనేటువంటి ఇది ఉండదండి. అందులో ఆ పద్ధతి ఉండదు. ఆత్మసత్యం జగన్మిథ్య అంటారు అద్వైతులు. కానీ ఇందులో ఈ అద్వైతంలో శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతంలో ప్రపంచం మొత్తం ఆత్మే. ప్రపంచంలో ఉన్న ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి భగవంతుడు తప్పితే రెండోది లేదు. కాబట్టి నువ్వు సాధకుడు ఏ స్థితిలో నుంచైనా పరమాత్మని పరమాత్మ అనుభవాన్ని పొందవచ్చు అని చెప్పేసి ఇవి చెప్తారు. శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతాల్లో చెప్తారనమాట. కాబట్టి ఈ ఈ రుద్రయామల తంత్రం ఉన్నాం కదా, అంటే రుద్రయామలం అంటే ఏంటి, రెండు కలిసి ఉందన్నమాట ఇందులో. అంటే శైవ శాక్త రెండింటిని కలిగి రెండింటి యొక్క రెండు కలిసి ఉంటాయి అన్నమాట. యామల తంత్రం అంటాం అనమాట. అందులో శివుడు శక్తి కలుస్తున్నటువంటి ఉన్నట్టుగా ఈ తంత్రాలన్నీ ఆ సాధనాలు అలా ఉంటాయి అన్నమాట. రెండు అడుగు అభేద స్థితి అనమాట. రెండు భేదాలు అనమాట. శివశక్తిని కలిపి సాధన చేసే విధానం ఏదైతే ఉందో అది యామల తంత్రాలు అంటారనమాట. అందులో ఇప్పుడు మనం దేని నుంచి రుద్రయామల తంత్రం నుంచి మనం రుద్రయామల తంత్రం అనమాట. అందులో నుంచి విజ్ఞాన భైరవ తంత్రం గురించి కొంత అందులో చెప్పబడిన సాధన విధానాల గురించి మనం ఈరోజు కొంచెం మనం చెప్పుకుందాం అనమాట దాని గురించి అనమాట. ఇక్కడ రుద్రయామల తంత్రంలో ఏం చెప్పండి, శక్తి అంటే శబ్దం. శక్తి అంటే శబ్దం అనమాట. అంటే శివుడు అనమాట. శబ్దం అనమాట. శివుడు డమరుకం నుంచి సృష్టి ఏర్పడింది అంటారు కదా. కాబట్టి శక్తి అంటే శివుడు అనమాట. శబ్దం ఎందుకు దాని అర్థానికి ఇప్పుడు మనం సపోజ్ మనం ఒక పిల్లి అన్నాం అనుకోండి. పిల్లి యొక్క ఆకారం వెంబడే మనకి అర్థమవుతుంది. అట్లా జంతువు పులి అన్నామండి. పులి వెంబడే ఆకారం ప్రత్యక్షం అనమాట. కాబట్టి ఈ శక్తి అంటే చెప్పాం కదా శివుడని. శబ్దము దాని అర్థానికి భేదం లేదండి. కాబట్టి శివశక్తులకి అభేదం అనమాట. అలాగే శబ్దార్థం వాగర్ధావివ సంతృప్త వాగర్ధ ప్రతిపత్తి జగత పితర పొంది పార్వతీ పరమేశ్వరం ఉంటుంది. వాకుకి అర్థానికి అది విడదీయలేని సంబంధం అన్నమాట. కాబట్టి రుద్రాయమణ తంత్రంలో కూడా శక్తికి శివుడికి రెండు కలిపి సాధనా విధానాలు ఉంటాయి అన్నమాట. అంతేకాని శివుడు వేరు శక్తి వేరు అని చెప్పేసి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఈ భైరవ తంత్రాలు అంటే అద్వైత స్థితిని ప్రతిపాదించేవి అనమాట. కాబట్టి ఇదండి యామల తంత్రాలన్నీ అవి చెబుతాయి అనమాట. యామల తంత్రం అంటే ఇది రెండు కలిసి ఉందన్నమాట. ఈ రుద్రయామల తంత్రంలో శివుడు కుండలిని శక్తి అంటే దేవి అనమాట. దేవి అంటే ఇక్కడ ఏంటంటే కుండలిని శక్తి అనమాట. శివుడు కుండలిని శక్తి యొక్క సంగమం జరిగినప్పుడు ఆ రెండు కలిసినప్పుడు అంటే మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి వెళ్ళి సహస్రాలలో శివుడిని కలిసినప్పుడు సహస్రాల నుంచి జారువారు అమృతాన్ని యోగి ఆస్వాదిస్తాడు అనమాట. అమృతత్వం అనేది ఆనందం అనేది ఎప్పుడు కలుగుతుందంటే సహస్రాల నుంచి జారువారేటువంటి అమృతాన్ని యోగి ఆస్వాదిస్తాడని చెబుతాం. యామలం అంటే యామలం అంటే ఇందాక చెప్పాను యుగళము జంట అని అర్థం అనమాట. కాబట్టి ఇప్పుడు శైవతంత్రాల్లో ఎక్కువ అంటే 4 విధాలైన సాధనలు ఉంటాయండి. 4 విధానాలైనటువంటి 4 విధాలుగా సాధన ఉంటుందండి. అందులో ఆణవ, శాక్త, శాంభవ అనేటువంటి 4 రకాలైన పద్ధతులు ఉంటాయండి. అణవోపాయం అంటే అణువు అంటే అణువు మాత్రమైనటువంటి సాధనా పద్ధతులు ఉంటాయి. అణువు ఎంత సూక్ష్మంగా ఉంటుంది, ఎంత సూక్ష్మంగా ఉంటుంది. ఎన్నో అణువులు కలిస్తే కానీ పదార్థం తయారు కావట్లేదు. కాదు అంతకుముందు చెప్పుకున్నాం మనం. కాబట్టి అణువు ఎంతో సాధన చేస్తే కానీ మనం రిజల్ట్ అనేది రాదనమాట. ఇది అణవోపాయంలో
ఇది ప్రాథమిక సాధన కింద చెప్పుకోవచ్చండి. దీనిలో విగ్రహారాధన పనికొస్తుంది. విగ్రహారాధన చేసి, చేసి, చేసి ఎన్నాళ్ళో చేసి, 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 చేసి చేసిన తర్వాత విగ్రహారాధనలో ఏం చేస్తామండి? ఒక మనం ఒక రూపాన్ని ఏర్పరచుకొని, భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఏర్పరచుకొని, మనం ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని, దాని మీద దృష్టి నిలిపి మనం ధ్యానం చేయటం అనేది ఉంటుందన్నమాట. ఇది సాధనలో మొదటి మెట్టు లాంటిదన్నమాట. ఇది సాధనలో మందటి మెట్టు దగ్గర ఆగిపోతారు. విగ్రహారాధన దగ్గర ఆగిపోతారు అనమాట. ఈ సాధనలో మొదటి మెట్టు అనమాట. కాబట్టి భౌతికాధారం లేకుండా ఇది ఎవరి కోసం చెప్పబడిందంటే భౌతిక ఒక మనసు నిలబడాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలి. ఆధారం కోసం ఏంటంటే మన రూపాన్ని కల్పించి ఆగమ శాస్త్రాల ప్రకారం మనం ఒక బయట ఉన్నటువంటి దేవత స్వరూపాలను ఏర్పరిచి ఇష్టదేవత అనమాట. ఇష్టదేవతలు స్వరూపాలు రకరకాలుగా గణపతి దేవాలయాలు ఉంటాయి, అమ్మవారి దేవాలయాలు ఉంటాయి, విష్ణు దేవాలయాలు ఉంటాయి, శివుడి యొక్క శివాలయాలు ఉంటాయి. ఇట్లా రకరకాలుగా దేవీ దేవతల యొక్క స్వరూపాలు మనకి ఎవరికి ఏది ఇష్టమైతే అది ఇష్టదేవత స్వరూపానికి అనుకూలంగా రకరకాలైనటువంటి దేవాలయాలు, సాధనా పద్ధతులు, అందులో పూజలు పునస్కారాలు అటువంటివి ఏర్పాటు చేయబడ్డాయి అనమాట. కాబట్టి ఇది ప్రాథమిక స్థాయిలో ప్రతి ఒక్కరికి అవసరం ఉండేది. విగ్రహారాధన మీదే మనం నిలబడిపోయి విగ్రహారాధనతోటే మనం అదే సమస్య అనుకొని అక్కడ ఆగిపోకూడదండి. దాని తర్వాత ఏంటండి రెండో మామూలుగా రెండో విధానం నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే శాక్తోపాయం అండి. ఇది రెండో మెట్టు అనమాట. అంటే భౌతిక ఆధారంలో మనసుని ఏకాగ్రం చేయటం వచ్చిన తర్వాత అంటే మనం ఒక విగ్రహం మీద కానీ నామం మీద కానీ మనసుని ఏకాగ్రం చేయడం వచ్చిన తర్వాత దాని లోపల ఉన్న శక్తి మీద మన మనసును నిలపాల్సి ఉంటుంది అనమాట. దానికి ఆధారభూతమైనటువంటి శక్తి మీద లోపల మనకు లోపల ఏకాగ్రత తీసుకురావడానికి ఈ మానసిక స్థితులు ఏవైతే ఉన్నాయో అంటే మనం ఈ ఇదేమంటారంటే సహజంగా ఉండేటువంటి భగవంతుడి యొక్క స్థితి ఏదైతే ఉందో మన లోపల ఉన్నటువంటి అంతరాత్మకు ఉండే భగవంతుడు అంతరాత్మకు ఉండే సకల చర్యలు సమస్తమైనటువంటి క్రియలు చేస్తున్నారు కదా, ఆ భగవంతుడి యొక్క స్వరూపం మీద ఆ శక్తి శాక్తోపాయం ఉంటుంది అనమాట. ఈ శాక్తోపాయము ఈ శాక్తోపాయం అనేది ఇక్కడ మన కుండల సిద్ధ మహాయోగంలో ఇదే జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ అనమాట. కుండల సిద్ధ మహాయోగంలో ఈ రెండవ మెట్టు దగ్గర సాధకుడిని నిలుపుతాడు అనమాట గురువు యొక్క అనుగ్రహంతో ఏమైందంటే ఈ లోపల మనకి మామూలు దీక్ష ఇచ్చినప్పుడు శిష్యునికి దీక్ష ఇచ్చినప్పుడు అసంకల్పితంగా లోపల నుంచి మన యొక్క సంకల్పం పని లేకుండా లోపల నుంచే సమస్తమైనటువంటి మూమెంట్స్ అనేది బయలుదేరుతాయి అనమాట. అంటే లోపలంతా అంతర్గతంగా ఏ శక్తి అయితే మనలో ఉన్నటువంటి దేహ క్రియల్ని అంటే గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ ఇటువంటి క్రియల్ని మన ప్రమేయం లేకుండా లోపల జరుగుతుంటే శ్వాసించటం ఇవన్నీ లోపల జరుగుతుంటాయి. లోపల రకరకాలుగా ఆహారం రకరకాల మార్పులు పొందటం, తిన్న ఆహారం రక్తంగా మారటం, రక్తంగా మారే వరకు రకరకాల ప్రక్రియలు ఉన్నాయన్నమాట. జీర్ణం కావటం, రక్తంగా మారటం, తర్వాత మాంసంగా మారటం, మాంసం క్రొవ్వులుగా మారటం, క్రొవ్వుల నుంచి ఫ్యాట్స్ నుంచి తర్వాత మళ్ళీ మాంసంగా క్రొవ్వులుగా మారి తర్వాత మాంసంగా మారి తర్వాత ఎముకలుగా మారి ఎముకల్లో మజ్జగా మారి ఎముకల్లో మజ్జ అనమాట. ఆ మూలుగా అంటారు అనమాట. ఆ మజ్జగా మారి అక్కడి నుంచి మళ్ళీ శుక్లంగా మారి తర్వాత శక్తిగా మారటం అనమాట. ఓజ శక్తిగా మారటం ఇవన్నీ ప్రక్రియలన్నీ లోపల ఏ శక్తి అయితే చేస్తుందో అది మనం గమనించాం. లోపల నిరంతరంగా ప్రతి జీవిలో జరుగుతుంటుంది అనమాట. కాబట్టి ఇది ఈ దీక్ష తీసుకున్నప్పుడు కుండల సిద్ధ మహాయోగ దీక్ష తీసుకున్నప్పుడు ఈ రెండో మెట్టు ఎక్కుతారండి. ఇది శాక్తోపాయం అంటారు అనమాట. అంటే దీక్ష ఇచ్చినప్పుడు గురువు దీక్ష ఇచ్చినప్పుడు మనకు అసంకల్పితంగా లోపల చర్యలు ఏవైతే జరుగుతున్నాయో అనుభవానికి వస్తాయి. మనసుకు అనుభవం అవుతాయి. అంటే హ్యాండ్స్లో శరీరం తిరగటం కానీ రకరకాల ముద్రలు రావటం కానీ రకరకాల ప్రాణాయామాలు జరగటం కానీ తర్వాత ఈ రకాలైనటువంటి శరీర క్రియలు అనేకం జరుగుతాయండి. అది మన ప్రమేయం లేకుండా జరుగుతున్నప్పుడు మనకేమో అర్థమవుతుంది లోపల శక్తి అమ్మవారి శక్తి అనేది జాగృతమైంది. కాబట్టి ఆ శక్తికి మనం సమర్పణ భావంలో ఉంటే ఆ శక్తే మనల్ని ముందరకు తీసుకెళ్తుందని చెప్పేసి అనేటువంటి ఒక ధైర్యం సాధకుడు ఏర్పడుతుందన్నమాట. ఇది శక్తి అనుభవం. లోపల శక్తి పనిచేస్తుంది. మనకి మన మనసుకు అతీతంగా లోపల ఒక శక్తి పనిచేస్తుంది. లోపల ఒక ప్రాణశక్తి ఉంది. ఆ శక్తి పనిచేస్తుంది అనేటువంటి అనుభవం
సాధకుడికి కలుగుతాం. నమ్మకం ఏర్పడుతుంది సాధన పట్ల. కాబట్టి అసలు క్రియల యొక్క క్రియలు రావటం ద్వారా సాధకుడికి మనం మార్గంలో ఉన్నామనేటువంటి నమ్మకం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది శాక్తోపాయం అండి. తర్వాత మూడో స్టెప్ ఏంటంటే సాంభవోపాయం అంటారనమాట. ఇది మూడో మెట్టు అనమాట. ఇది ఈ స్థితికి వచ్చినప్పుడు సాధకుడు ఎట్లా ఉంటాడండి? ఈ స్థితికి శక్తికి అనుభవం కలిగిన తర్వాత దాని లోపల ఉన్నటువంటి శివతత్వం పైన దృష్టి నిలపాలండి. ఇవి శివానుభవం కలిగిస్తుంది అనమాట. శివతత్వం ఏదైతే ఉందో ఈ శక్తికి అన్నిటికీ మూలమైనటువంటి ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థితులకి అబ్జర్వర్గా ఉండి ఎవరైతే మనం ఉంటారో అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియ తురియాతి స్థితిలో ఉండి అన్నిటిని అబ్జర్వర్లుగా అన్నిటిని గమనిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది సాంభవోపాయం అండి. అంటే ఇది మూడో మెట్టు అనమాట. అంటే ఈ మనం జాగ్రత్త స్థితిలో ఉండి తర్వాత స్వప్న సుషుప్తి స్థితులకి తర్వాత తురియ స్థితి. అంటే తురియ స్థితి ఏంటంటే ఈ గాఢ నిద్ర తర్వాత కూడా మనకి మన ఈ నిద్రానుభవం కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఆత్మ యొక్క స్థితి అనమాట. తర్వాత చివరికి ఆ స్థితిలో మనకి ఏమర్థమవుతుందండి? ఆ స్థితి దాకా వెళ్ళినటువంటి సాధకుడికి మొత్తం ఒకటే శక్తి ఉందని చెప్పి అర్థమవుతుంది. ఆ శక్తే జాగ్రత్త స్థితిలోనూ స్వప్న సుషుప్తి స్థితిల్లో ఉన్న ఒకటే శక్తి పనిచేస్తున్నట్టుగా వాడికి అనుభవానికి వస్తాడు. అంటే చూసేది, చూడబడే సాధనము, చూసేవాడు మూడు ఒకటే. మీరు గమనించండి, మీరు ఒక వస్తువుని గమనించినప్పుడు, ఒక వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువు వచ్చి మీ దగ్గరకు వచ్చి నేను ఫలానా నేను నా ఆకారం ఇది, నా రూపం ఇది అని చెప్పి ఏమని చెబుతున్నా నామరూపాలన్నీ ఎట్లా ఏర్పడుతున్నాయండి? ఇప్పుడు బాహ్యంగా ప్రపంచంలో రకరకాల వ్యక్తుల్ని, వస్తువుల్ని మనం చూస్తుంటాం కానీ అవి వచ్చి మీకొచ్చి చెప్పవు. వాటి యొక్క గుణగణాల గురించి కానీ, వాటి యొక్క ఆకారాల గురించి కానీ ఇవన్నీ అవి వచ్చి చెప్పవు. మనం నిర్ణయిస్తాం. ఎట్లా నిర్ణయిస్తాం? కళ్ళతో చూస్తాము. కళ్ళు అనేది ఒక మనసు ఏర్పరిచినటువంటి ఒక సాధనం అంతే. కళ్ళకి దాన్ని తెలుసుకునేటువంటి శక్తి లేదు కళ్ళకి. జ్ఞానేంద్రియాలు వేటికి లేవు. అవేం చేస్తాయంటే బయట ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులని నామరూపాలతోటి వాటి యొక్క అనుభవాన్ని మీకు లోపల పంపుతాయి. దేనికి? కళ్ళ ద్వారా చూసింది ఎక్కడికి వెళ్తుందంటే బ్రెయిన్‌కి వెళ్తుందన్నమాట. మనసుకి లోపల ఉన్నటువంటి బ్రెయిన్‌లో ఉన్నటువంటి మన చిత్తంలోకి వీటిని మనసుకి అందజేస్తుంటాం. మనసు ఏం చేస్తుందంటే చిత్తంలో ఉన్న సంస్కారాలు ప్రతి జీవికి జన్మజన్మలు బట్టి రకరకాల సంస్కారాలు ఉంటాయన్నమాట. ఆ సంస్కారాలకు అనుగుణంగా అది ఎలా ఇచ్చేస్తామన్నమాట. చూడండి, ఒక వ్యక్తిని చూడంగానే వాడు మన బంధువు, మిత్రుడు అని ఎట్లా తెలుస్తుందండి? లోపల ఉన్న చిత్త సంస్కారాల కారణంగా, లోపల మనం ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాల కారణంగా ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు బయట కనపడేదంటే దాని విధానం అంతా బయట మన ప్రపంచం బయట ఉందని భావిస్తాం. కానీ యథార్థంగా జరిగే ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుందండి? కళ్ళ నుంచి కంటి నుంచి ఆ మెదడు వరకు ఉన్నటువంటి ఆ బెత్తడి స్పేస్‌లోనే ఆ కొద్ది స్థలంలోనే మొత్తం సమస్తం సంఘటనలన్నీ అనలైజ్ చేయటం అన్నీ కూడా ఆ కొద్ది ప్రదేశంలో జరుగుతాయి. కాబట్టి మనం బయట ఉన్నటువంటి దృశ్యంగా కనపడుతున్నటువంటి ఆ దృశ్యం ఏదైతే ఉందో అది మన భావన ఎట్లా చేస్తుంటే బయట ఏదో ఉన్నాయి, మన శరీరం బయట ఉంది, మన శరీరం వాటిని చూస్తుంది అనే భావన ఉంటుంది. యథార్థంగా చూసే సాధనం ఇవన్నీ కూడా మనమే. ఇప్పుడు చూసే సాధనం అంటే కళ్ళకి లోపల ఉన్నటువంటి భగవత్ శక్తి లేకపోతే వెనకాల ఉన్నటువంటి ఆత్మశక్తి లేకపోతే కళ్ళు చూడగలవా? చెవులు వినగలవా? కాబట్టి దీనికి ఆ శక్తికి మూలం ఎవరు? లోపల ఉన్న ఆత్మే. లోపల ఉన్న ఆత్మే చూస్తుంది. ఆ శక్తిని ఒక ఉపకరణంగా జ్ఞానేంద్రియాలను ఉపకరణంగా చేసుకొని బయట ఉన్నటువంటి బాహ్య ప్రపంచాన్ని చూస్తుందన్నమాట. ఆ తర్వాత ఈ వస్తువు యొక్క యథార్థ అనుభవం ఎట్లా కలుగుతుందండి? లోపల ఉన్న చిత్త సంస్కారాల ద్వారా కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగింది లోపల ఏమి సంస్కారాలు లేవండి. లేనప్పుడు నీకు ఈ నామరూపాలు ఏవి కనపడవు. కాబట్టి నిర్వికల్ప సమాధి స్థితిలో మీకు ఈ నామరూపాలన్నీ
అన్నీ కరిగిపోతాయి. మొత్తం ఏముండవనమాట. దీన్ని ఈ స్థితి వస్తదండి. శాంభవోపాయంలో ఇదొక శివానుభవం అంటే అది. అన్నిటికి అద్వైత స్థితనమాట. అది విశిష్టాద్వైతం, అద్వైతం. ద్వైతం నుంచి విశిష్టాద్వైతానికి వెళ్తాడు. అంతటా భగవంతుడే ఉన్నాడని చెప్పేసి అబ్జర్వ్ చేస్తాడు. తనలో ఉంది కూడా అది. బయట ఉన్న భగవంతుడు తనలో ఉన్నాడని తెలుసుకోవటం అద్వైత స్థితనమాట. కాబట్టి దీన్ని శాంభవోపాయం అంటారు. తర్వాత నాలుగో ఉపాయం నాలుగో పద్ధతి ఏంటంటే, నాలుగో మెట్టు అనమాట. అనూపాయం అండి. అనూపాయం అంటే అణు కాదండి. అనూపాయము. అనగా ఉపాయం లేనిది అని అర్థం అనమాట. అందుకే నీ ప్రయత్నాలు ఏముండవు ఇక. నువ్వు చేయాల్సిన ప్రయత్నాలు ఏముండవు అనమాట. ఇది నాలుగో మెట్టండి. ఈ ఈ మెట్టెక్కిన సాధకులకి ఏది చూసినా కూడా భగవంతు నామ విధంగానే మనసు ఏకాగ్రం అయిపోతుంది. రామకృష్ణ పరమహంసుల వారికి అట్లా ఉండేది. భగవంతు నామ విధంగానే మనసు నిర్వికల్ప స్థితికి వెళ్ళిపోయిందన్నమాట ఆయనకి. కాబట్టి భగవంతుడి నామం విధంగానే అశ్రువులు రాలడం అనమాట. కళ్ళ నీళ్ళు తిరగటం. అన్నీ అనమాట. నామం విధంగానే భగవంతుడి రూపం చూడంగానే వెంబడే ఆ మనసు ఏకాగ్రతతో వచ్చేస్తుందనమాట. ఇది నాలుగో మెట్టు అండి. ఈ మెట్టు ఎక్కినటువంటి సాధకులకి మనసు అతి తేలిగ్గా ఏకాగ్రం అవుతుందనమాట. అది మనం తెలుసుకోవాలన్నమాట. ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరున్నారండి? ఈ ప్రస్తుత కాలంలో ఎవరైనా ఉన్నారంటే చాలా కొద్ది మంది ఉన్నారండి. వాళ్ళు ఎవరు? రామకృష్ణ పరమహంసుల వారు, తర్వాత ఈయన మన రమణ మహర్షుల వారు, తర్వాత కంచి మహాస్వామి, కంచి పరమాచార్య. వీళ్ళెప్పుడు సహజ సమాజ స్థితిలో ఉంటారు మనం నిరంతరం. వాళ్ళు ప్రపంచంలో నడుస్తున్నా, తిరుగుతున్నా, చేస్తున్నా కూడా వాళ్ళ ఆత్మస్థితిలోనే ఉంటారండి. అంటే దేహ స్పృహ ఉండదు. రమణ మహర్షి ఆయన మామూలుగా మనతోటి మాట్లాడుతుంటుంటాడు కానీ, ఆయన మనసు పరిధిలో ఉండి మాట్లాడండి. రాగద్వేషాలతో అనేది ఉండవు. తర్వాత అరిషడ్ వర్గాలన్నీ లోపించుంటాయి వాళ్ళకి. తర్వాత ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఎప్పుడు రమిస్తుంటారనమాట. వాళ్ళు దేనికోసం ఉంటారంటే ఆ స్థితిలో అంటే, ఆ స్థితిలో ఉండాల్సిన మామూలుగా అయితే ఆ స్థితికి వెళ్ళినటువంటి సాధకులు శరీరం ఎక్కువ కాలం ఉండదండి. అది వదిలి ఆనంద స్థితి అనమాట. ఆనంద స్థితిని ఆహ్, నిరంతరం కలిగి ఉంటారనమాట వాళ్ళు. మరి వాళ్ళు దేనికోసం ఉన్నారనంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొక ఒక ఏదైతే దివ్యశక్తి వాళ్ళని ప్రపంచానికి పంపిందో, వీళ్ళ ద్వారా ఏ కార్యక్రమం ఏ మార్పుకి ఆ శక్తి ఈ యొక్క శక్తి యొక్క ప్రణాళిక ప్రకారం అన్నమాట. శక్తి యొక్క ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ ఈ ప్రపంచానికి రావాల్సిందే. ఆ శక్తి చెప్పినట్లుగా శక్తి యొక్క అనుగ్రహంతోటి, శక్తి యొక్క హ్మ్, ప్రేరణతోటే ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తుంటారండి ఇక్కడ. ఎందుకంటే ఈ ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి సాధకుల పైన ఆ శక్తి యొక్క ప్రకృతి అనుగుణంగానే ఎవరొచ్చినా కూడా చేయాల్సుండవు. కాబట్టి వాళ్ళకు శరీరం ప్రకృతి ద్వారా ఏర్పడ్డది. ఒక ప్రకృతి మాత ద్వారా, శక్తి ద్వారా ఏర్పడిందనమాట. ఆ పర్పస్ తీరేదాకా వాళ్ళుంటారండి వాళ్ళు. ఏ పర్పస్ కోసం వచ్చారండి? ఈ సాధకులకి ఆహ్, జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం వాళ్ళొచ్చారండి. రామకృష్ణ పరమహంసుల వారు మరి జీవిత కాలంలో ఆయన ఎక్కడికి బయటికెళ్ళకపోయినా కూడా ఆయన ఆయన చెప్పినటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం కథామృతం గాస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ అనే దీనిలో చెప్పబడాయనమాట. రమణ మహర్షి ఆశ్రమంలో కూడా ఆయన చెప్పినటువంటి సంభాషణలన్నీ కూడా రమణ సంభాషణ రూపంలో పుస్తకాలొచ్చాయి. రకరకాలు సూరినాగమ్మ అనే ఆమె పుస్తకాలు రాసింది. తర్వాత పాల్ బ్రంటన్ అనే ఆయన రా ఈ ఆయన ఇంగ్లీష్‌లో రాశారనమాట ఆయన. ఆ పాల్ సీక్రెట్ సెర్చ్ ఇన్ ఇండియా అని చెప్పేసనమాట. అంటే ఆహ్, భారతదేశంలో రహస్యంగా ఉన్నటువంటి నేను చేసినట్టు రహస్యంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ పాల్గొనటం గారు సాధనా పద్ధతులనమాట. రహస్యంగా ఉన్న సాధనా పద్ధతులన్నింటినీ ఆయన చూసినవన్నీ కూడా ఆయన ఒక ఇంగ్లీష్ పుస్తకంలో రాశారు. అందులో అరుణాచలాన్ని ఎక్కువగా ప్రస్తావించారనమాట. కాబట్టి ఇది అరుణాచలం గురించి ఆ రకంగా పాల్ బ్రంటన్ అనే ఆయన ద్వారా తెలియబడ్డది. బయట బాహ్య ప్రపంచానికి పాశ్చాత్య దేశాలకి వాటికి తెలియబడదు. ఇప్పటికీ ఎక్కువ మంది రమణాశ్రమంకి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఫారినర్సే ఎక్కువుంటారనమాట. కాబట్టి ఈ రకంగా వాళ్ళు ఈ లోకంలో ఉండి ఏం చేశారు? ఆ లోకంలో ఉన్నటువంటి సాధకుల కోసం అమూల్యమైనటువంటి జ్ఞాన సంపదని వాళ్ళిచ్చి ఎళ్లారండి. కాబట్టి వాళ్ళ యొక్క ఆవిర్భావం దేనికోసం కలిగిందంటే జగత్ కళ్యాణం కోసం అన్నమాట.
అంటే అది వాడిని పట్టటం అనరండి. వాడిని అవతార ఆవిర్భవించటం అంటారనమాట. శ్రీకృష్ణుడు గాని, రాముడు గాని వాళ్ళు జన్మించారనకూడదు. మన మా మా మానవులంటే జన్మం తీసుకున్నాం అని చెప్పొచ్చు. జన్మించారని చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఆ స్థితిలో ఉండేవాళ్ళేంటంటే అవతారాన్ని ఆవిర్భవించారు అని చెప్పారనమాట. లోక కళ్యాణం కోసం వాళ్ళు ఆవిర్భవించారనమాట. కాబట్టి ఇదండి మామూలుగా మనం ఇవన్నీ ఏంటంటే ఇవి జ్ఞాన తంత్రాలు కాబట్టి ఇప్పుడు అణుభయం అంటే తెలిసింది కదా! ఆ స్థితిలో ఉండేవాళ్ళు చాలా కొద్దిమందుంటారు. వాళ్ళు ఎంతసేపయినా ధ్యాన స్థితిలోనే ఉంటారు. తర్వాతకి వీళ్ళకి ప్రత్యేకమైన సాధనా పద్ధతులు కూడా అవసరం లేదండి. వాళ్ళెక్కడుంటే అక్కడ ప్రశాంతత నెలకొంటుంది. బుద్ధుడు గాని, వీళ్ళు గాని మామూలుగా వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ద్వారా హ్మ్. మార్పులు పొందగలిగారనమాట. ఎట్లాగంటే మనం దక్షిణామూర్తి స్తోత్రాల్లో గూడా అదే ఉంటదండి. దక్షిణామూర్తి ఆయన వటవృక్షం కింద కూర్చున్నప్పుడు చుట్టూతా ఋషులు వృద్ధులైనటువంటి ఋషులంతా కూర్చుంటే వాళ్ళకి సహజంగా ఆత్మస్థితి అనేది కలిగేదనమాట. ఎంతో సాధనల ద్వారా ఆ స్థితి 4 మెట్లు చెప్పా గదా! ఈ 4 మెట్ల ద్వారా లభించేటువంటి స్థితి ఏదైతే ఉందో వాళ్ళకి అకస్మాత్తుగా ఏమి ప్రయత్నం లేకుండా అప్రయత్నంగానే వచ్చేదనమాట. ఎందుకని ఒక పవర్‌ఫుల్ మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం దగ్గర ఉన్నటువంటి ఇనుప ముక్కకు గూడా అయస్కాంత తత్వం అనేది వస్తుందనమాట. కాబట్టి ఆ స్థితికి ఉన్నతమైనటువంటి ఆ సాధనా స్థితిలోకి వెళ్ళినటువంటి ఆహ్, ఆహ్, ఆ అవతార భగవంతుడి యొక్క స్వరూపాలైనటువంటి వీళ్ళు ఈ జ్ఞానులు ఎక్కడుంటే అక్కడ ఎంతో మంది మీద కొన్ని లక్షల మంది వాళ్ళ యొక్క ప్రభావం పడుతుందన్నమాట. కాబట్టి ఇదండి ఇందులో. ఇందులో నేను చెప్పాను రుద్రయామల తంత్రం. రుద్రయామలం అంటే శివుడు, శక్తి 2 కలిసిన అభేద స్థితిలో చెప్పబడేటువంటి సాధనా పద్ధతులనమాట. ఈ యామన తంత్రాలన్నిట్లో కూడా ఆహ్, అవి చెప్పబడిన సాధనా పద్ధతులు రుద్రయామల తంత్రంలో చెప్పబడినటువంటి విజ్ఞానమైన తంత్రం అనేటువంటి ఆ భాగంలో 112 సాధనా పద్ధతులున్నాయండి. వీటన్నిటిని గురువు సమక్షంలోనే అభ్యాసం చేయాల్సుంటది. అంటే సిద్ధ గురువు అంటే అందులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అనుభవం ఉన్నటువంటి గురువు ద్వారా మాత్రమే సాధన చేస్తే రిజల్ట్ కరెక్ట్‌గా వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ తంత్రాలన్నీ కూడా రిజల్ట్ ఓరియెంటెడ్ అనమాట. మనకు సక్రమంగా చేస్తే దాని యొక్క రిజల్ట్ మనం పొందగలం. అంతేగాని మనం పద్ధతి తెలియకుండా ఇప్పుడు ఒక పదార్థం తయారు చేయాలండి. ఇంట్లో ఒక పదార్థాన్ని తయారు చేస్తారు. లేతే ఒక సైంటిస్ట్ కెమికల్స్‌ని కలిపి ఒక పదార్థం తయారు చేయాలనుకుందండి. కరెక్ట్ ప్రపోర్షన్‌లో కలపాలి. ఆ నిష్పత్తులను కరెక్ట్‌గా ఉంటే అది గ గ వచ్చినటువంటి పదార్థాన్ని కరెక్ట్‌గా మనం ఆహ్, చేయొచ్చనమాట. దాన్ని పొందొచ్చనమాట. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే, ఈ తంత్ర శాస్త్రాలన్నిట్లో కూడా మనం నియమ నిబంధనలుంటాయి. తర్వాత చేసే విధానాలన్నీ తెలుసుకోవాలి. చేసే లక్ష్యం గూడా ఏంటంటే, లక్ష్యం ఇప్పుడు మా మామూలుగా ప్రాపంచికమైన లక్ష్యాల కోసం వాటికెళ్ళకూడదండి. డబ్బులు సంపాదన కోసం అలా ఇంకేదో రకరకాలైనటువంటి ఈతిబాధలను తప్పించుకోవడానికి ఇటువంటి తంత్రాలను ఆచరించకూడదండి. అవి ఏంటంటే అది క్షుద్ర తంత్రాలంటారు. అటువంటి తంత్రాలేమంటే క్షుద్ర విద్యలంటారనమాట. ఈ తంత్రాలు అటువంటివి కాదండి. ఇది మనోవికాసం మనస్సుని పై స్థాయికి తీసుకెళ్ళడానికి ఇవి ఉపయోగపడతాయన్నమాట. దీని ద్వారా అద్వైత స్థితి వస్తుంది. ఈ తంత్ర సాధన ద్వారా మీకు శాశ్వతమైన ఆనందం కలుగుతుందనమాట. కాబట్టి ఈ తంత్రాలకున్న విశిష్టత అది. ఇంత శాశ్వతమైన ఆనందం ఇచ్చే తంత్రాలను మీరు అభ్యసించాలంటే సరైన గురువు దొరకాలి. తర్వాత సాధనా పద్ధతులు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏ టైంలో చేయాలి, అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాలనమాట. కాబట్టి తంత్ర శాస్త్రాలు అదనమాట. కాబట్టి ఇవి ఎవరికి ఉపయోగపడతాయండి? జీవితం అంటే చాలా లోతైన చింతన ఉన్నటువంటి వాళ్ళకి ఒక అర్థం, పరమార్థం కోసం ఎవరైతే మన జీవిత పరమార్థాన్ని మనం పొందాలని చెప్పేసి తీవ్రంగా ఆకాంక్షించేటువంటి వ్యక్తులకి గానీ, తర్వాత మానవ జీవితానికి ఈ మనిషి ఎందుకు పుట్టాడు? ఏం సాధించాలి? దీనికి లక్ష్యం ఏంటి? అనేటువంటి మౌలికమైనటువంటి ప్రశ్నలు కొన్ని ఉంటాయండి. ప్రతి ఒక్కడికి ఏదో ఒక టైంలో మనకి అవి ప్రశ్నలనేవి కలుగుతాయన్నమాట. కాబట్టి అటువంటి జనులు అటువంటి ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి ఆహ్, మా ఆహ్, మనసులో అటువంటి జిజ్ఞాస ఉన్నటువంటి ఆ వ్యక్తులకి వాళ్ళే ఈ సాధనలు చేయడానికి అర్హులండి. అందుకని మిగతా వాళ్ళు ఆహ్, ఏంటంటే ఊరికే వినటానికి ఉపయోగపడతాయి. ఏదో మనం చూస్తున్నాం కదా! టీవీలో రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తున్నాం కదా!
కొన్ని ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయన్నమాట. అట్లాగే ఇది కూడా ఇంట్రెస్టింగ్‌గా కనబడొచ్చు. అంతే అంతకు మించి ఉపయోగాలు. తెలుసుకునే ప్రయోజనం ఏంటంటే సాధనలోకి దిగాలి. సాధనలోకి దిగినప్పుడే దాని యొక్క యథార్థమైన అనుభవం కలుగుతుందన్నమాట. కాబట్టి ఆహ్, వీటిని సాధన చేయాలంటే యోగం పట్ల ఆసక్తి అనేది కూడా ఉండాలండి. యోగ సాధనలు చెప్పడం ధారణ, ధ్యానం ఇవన్నీ చెప్పారు కదా! అవి ఏకాగ్రత. ఏకాగ్రత అనే లెవెల్స్ అనేది ఉండాలన్నమాట. అందుకనే మనం మొదటి నుంచి ఏం చెబుతున్నాము, చేసే ప్రతి పనిని జాగ్రత్తగా చేయమని చెబుతున్నాము. శ్రద్ధతో చేయమని చెబుతున్నాము. ఏకాగ్రత పెంచడం అన్నమాట. ఆ ఏకాగ్రత పెంచుకోవటం మనం లౌకిక కర్మల్లో మనం ఏకాగ్రత మనం చేసేటువంటి పనుల్లో ఏకాగ్రత, తర్వాత స్వచ్ఛత ఇవి పెరిగినప్పుడు మాత్రమే ఈ సాధనలకొస్తే మీకు ఉపయోగం ఉంది. లేకపోతే ఏమైందంటే నువ్వు ఆహ్, సాధనలో నిలవలేవు. తర్వాత నిలిచినా కూడా చివరి వరకు రాలేవనమాట. కాసేపు కొద్దిసేపు నిలిచినా ఆ చివరి స్థితి ఏంటంటే భగవత్ సాక్షాత్కార స్థితి, ఆత్మ సాక్షాత్కార స్థితి అనేది లభించదంటంటే అది మధ్యలో ఆగిపోతాం. సాధన కుంటుపడుతుందన్నమాట. ఆ! తర్వాత ఇదండి. ఇది తంత్రశాస్త్రాల గురించి కొంచెం మీకు టూకీగా చెప్పాను. నేను చెప్పబోయేటువంటి సాధన విధానాల గురించి ఈ అది ఎట్లా ఉంటుందనేది టూకీగా చెప్పాను. దీని గురించి మరికొంత రేపు ఆహ్, ఆడియోలో కూడా చెప్పుకుందామండి. ఎందుకంటే ఈ ఈ శాస్త్రం ప్రారంభించబోయే ముందర ఆ సాధనా పద్ధతుల గురించి, తర్వాత ఎటువంటి వాళ్ళు ఏ స్ ఏ ఏ సాధన చేయడం వల్ల ఎటువంటి స్థితులొస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలండి. అంటే జ్ఞానం అనమాట. అంటే నేను చెప్పాను కదా! అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఎట్లా ఉంటదంటే 3 రకాలుగా ఉంటదనమాట. ఇది అమ్మవారు ఆహ్, ఒక పనిని సక్సెస్ కావాలంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 శక్తులు కలవాలండి. అంటే అమ్మవారి స్వరూపాలైనటువంటి సత్వ, రజస్తమో గుణాలకి ప్రతీకలుగా చెప్పబడిన ఆ శక్తి యొక్క అనుగ్రహం అనేది కావాలన్నమాట. ఇచ్ఛాశక్తి అంటే సంకల్ప శక్తి అన్నమాట. ఒక కోరిక. ఆ కోరికనేది స్ట్రాంగ్‌గా ఉండాలన్నమాట. మనం ఇది మొదలుపెట్టాము ఎట్లైనా మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సాధించాలనే తీవ్రమైనటువంటి తపన అన్నమాట. అది ఉండాలి ఇచ్ఛాశక్తి. తర్వాత క్రియాశక్తి. క్రియాశక్తి అంటే ఇప్పుడు ఈ సాధన గురించి కంప్లీట్‌గా తెలుసుకోవడం అన్నమాట. తెలుసుకోకుండా ఊరికనే ఎవరో చెప్పారని చెప్పి సాధన చేసి దాన్ని సరిగ్గా చేసే విధానం తెలియక రివర్స్ ఎఫెక్ట్స్ రావటం, తర్వాత సాధనలో కిందకి పడిపోవటం ఇవన్నీ జరుగుతాయన్నమాట. తెలుసుకొని చేసినప్పుడు ఏమవుతుందంటే ఆహ్, ఆహ్, జ్ఞానశక్తి ఏదైతే ఉందో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. జ్ఞానం అంటే తెలుసుకొని చేయటం అన్నమాట. ఒక పనిని తెలుసుకొని చేయటం అన్నమాట. కాబట్టి ఒక సాధన గురించి మీరు సాధన చేయాలా, మొదలుపెట్టాలన్నా కూడా దాని గురించి కొంత అవగాహన ఉండాలి. దాని గురించి కంప్లీట్ ఆహ్, తెలుసుకొని ఉండాలన్నమాట. అది జ్ఞానశక్తి అన్నమాట. తర్వాత క్రియాశక్తి. తర్వాత అప్పుడు వచ్చేది రిజల్ట్ ఏదైతే ఉందో డబ్బు కావచ్చు, లేకపోతే జ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం దీనికి ఈ తంత్రాలలో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే జ్ఞానాన్ని పొందడం అన్నమాట. కాబట్టి ఈ 3 స్థితులనేవి ప్రతి సాధకుడికి ప్రతి సాధకుడి యొక్క సాధనలో ఉంటాయండి. అమ్మవారి అనుగ్రహం అంటే అది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 శక్తుల కలయిక ఏదైతే ఉందో, ఈ ఇవి ఇవి కలవకపోతే ఏమైద్దంటే మీరు గోల్ రీచ్ కాలేరు. మీరు లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి చేరలేరన్నమాట. ఒక అంతకుముందు చెప్పాను మీకు. ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ సంకల్పం అనేదండి. ఎంత ఇల్లు కట్టాలి? ఎన్ని గదులుండాలి? ఏంటనేది సంకల్పం అన్నమాట. అది ఇల్లు కట్టాలని సంకల్పం. ఎట్లైనా నేను కష్టపడి ఇల్లు కట్టాలని చెప్పి అనుకున్నాను. సంకల్పం అన్నమాట అది. కష్టపడతాం. దానికోసం కష్టపడతాం. కష్టపడిన తర్వాత డబ్బులు సంపాదిస్తాం. డబ్బులు సంపాదించి తర్వాత ఇల్లు ఎట్లా కట్టాలనేది బ్లూ ప్రింట్ అది కావాలి. ఎన్ని గదులుండాలి? ఎక్కడుండాలి? డూప్లెక్సా? లేకపోతే మామూలు గదా? మామూలు ఇల్లా? మనకున్న సంపాదించిన డబ్బులకు అనుగుణంగా మనం ఎట్లా కట్టాలనేది అది అదేంటంటే అది ఆహ్, జ్ఞానశక్తి అన్నమాట. జ్ఞానం అన్నమాట. దాని గురించి జ్ఞానం అన్నమాట. తర్వాత క్రియాశక్తి. ఇల్లు కట్టాలనుకోండి. ఒక జ్ఞానం ఉన్నా సరిపోదు, సంకల్పం ఉన్నా సరిపోదు. అది క్రియాశక్తి. అంటే ఇటుకలు తెచ్చుకోవడం, సిమెంట్ తెచ్చుకోవడం, పని వాళ్ళతో మాట్లాడుకోవటం, దానికి కావాల్సిన ముడి సరుకు తెచ్చుకొని ఇల్లుని నిర్మాణం చేయటం అనేది అది క్రియాశక్తి అన్నమాట. కాబట్టి ఆ ఇల్లు నిర్మాణం అయిన తర్వాత అందులో సుఖంగా ఉంటామనమాట. కాబట్టి రిజల్ట్ ఏదైతే ఉందో సుఖంగా ఉండేటువంటి తరతరాలుగా ఉండేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది కూడా అమ్మవారి శక్తి.
దేనివల్ల ఏర్పడుతుందది? క్రియాశక్తి వల్ల ఏర్పడిందనమాట. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేది అమ్మవారి యొక్క స్వరూపాలనమాట. కాబట్టి ఇటువంటి ఆహ్, మనకి మనకి ఏ సాధనకైనా కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటే అది. ఒక సాధన చేయాలని సంకల్పించుకోవటం, ఆ తర్వాత దాని గురించి తెలుసుకోవటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనమాట. ఒక గురువు సమక్షంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలండి? ఇల్లు కట్టాలంటే పని వాళ్ళ అవసరం ఉంది కదా! నువ్వు కట్టలేవు కదా! తర్వాత ఆహ్, ఈ ఆ గురువు అనమాట. గురువు సమక్షంలో ఉండి నువ్వు ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పేసి ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఒక మేస్త్రి ఉంటాడండి. కూలీలని ఏర్పాటు చేసుకొని వాడు ఎట్లా కట్టాలి ఏంటనేది నిర్ణయిస్తాడు. ఇవాళ ఇది కట్టండి, ఇవాళ ఇది కట్టండి అని చెప్పేసి. గురువు చేసే పని కూడా ఏంటండి? గురువు చేసే పని కూడా నీకు డైరెక్షన్ ఇస్తాడు. నువ్వు ఈ సాధనలో ముందుకు పోవడానికి ఈ సాధన ఇట్లా చెయ్యి, ఇప్పుడు చెయ్యి. తర్వాత ఈ సాధనలో రిజల్ట్ ఎట్లా ఉంటది? కరెక్ట్‌గా ఉందా లేదా? ఇవన్నీ ఆయన చూస్తూ పర్యవేక్షణలో జరుగుతుంటాయనమాట. కాబట్టి అదండి. కాబట్టి ఈ 3 స్థితులు కలిగి ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటదనమాట. కాబట్టి ఈ సాధనలో జ్ఞానతంత్రాలు కాబట్టి, ఈ జ్ఞానతంత్రాల్లో గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిదనమాట. గురువు యొక్క అనుగ్రహం ద్వారా మనకు కుండలిని జాగరణ అనేది జరుగుతుందండి. కుండలిని జాగరణ జరిగి, కుండలిని జాగరణ తర్వాత స్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గురువు పర్యవేక్షణలో జరగాలి. కాబట్టి అప్పుడు కరెక్ట్ ప్రాసెస్‌లో మన సాధన వెళ్తుందనమాట. కాబట్టి తంత్రాల్లో ఇవన్నీ మహానుభావులు సాధకుల కోసం తర్వాత వచ్చే తరాల వాళ్ళ కోసం ఇవన్నీ ఉన్నాయండి. ఇందులో రుద్రయామల తంత్రం అంటే నేను చెప్పింది ఒకటే. ఇటువంటి తంత్రాలు ఎన్నో ఉన్నాయి. అవి శైవాగమాలున్నాయి. తర్వాత విష్ణు ఆగమాలున్నాయి. శాక్తం సంబంధించిన అమ్మవారి ఆగమాలున్నాయి. ఎన్నో ఉన్నాయండి శాస్త్రాలు. తంత్రశాస్త్రాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఆగమ శాస్త్రాలు. అట్లాగే ఎంత బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానం ఇదంతా వేదాలకు సంబంధించిన విగ్రహం 4 వేదాలు గాని, తర్వాత ఉపనిషత్తులు గాని, మనం ఎప్పటినుంచో ఉన్నటువంటి సంపద, భారతదేశ సంపద అదంతా. ఆ భారతదేశ సంపత్తిని ఇది ఆహ్, ఒక పరంపరగా మాకైతే ఇప్పుడు ఉన్నటువంటి శక్తిపాత సంపద సిద్ధ మహాయాగం అన్నమాట. సిద్ధ మహాయాగంలో అదేంటంటే శక్తిపాతం ఇస్తూ ఈ పరంపరగా వస్తూ గురు పరంపరగా ఇది కొనసాగుతుంది. అటువంటి పరంపరలు చాలా ఉన్నాయి మన దేశంలో. కాబట్టి ఇవన్నీ మనకి ఆసక్తి ఉన్నట్టు సాధకుల కోసమే. ఆసక్తి లేని వాళ్ళ కోసం మనం ఏం చెప్పినా వాళ్ళేమంటారు, వాళ్ళు నిరంతరం ఒక మాయలో ఉంటారు. భగవంతుడి యొక్క మాయలో ఉన్నటువంటి వాళ్ళని మనం కదిలించలేము. ఆ జిజ్ఞాస ఎవరిలో ఉందో వాళ్ళకి మనం చెప్పగలం అన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మనకున్నటువంటి అటువంటి వాళ్ళ కోసమే ఈ ఆగమ శాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు ఇవన్నీ ఏర్పడినాయి. ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ ఎవరి కోసం అండి ఏర్పడినయి? ఆ ముక్తిని కాంక్షించేటటువంటి వాళ్ళ ఆహ్, ఆ జీవుల కోసం ఏర్పడ్డాయన్నమాట. కాబట్టి భారతదేశంలో ఇటువంటి మహత్తరమైన సంపద ఉంది కాబట్టి విదేశాల నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడికొచ్చి ఇది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు అందరూ. సాధన పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అసలు ఆహ్, తర్వాత మానవ జీవితానికి లక్ష్యం ఏంటనేటువంటి లక్ష్యం ఏంటి అని చెప్పేసి అది ఆలోచించే వాళ్ళ కోసమే భారతదేశం ఉందండి. భారతదేశంలో శాస్త్రాలు ఉన్నాయి. వాటిలో సమగ్రమైన శాస్త్రాలున్నాయి. జీవిత లక్ష్యాలను తెలిపేటువంటి శాస్త్రాలున్నాయని చెప్పేసి తెలుసుకొని అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికొచ్చి తరిస్తున్నారనమాట. కాబట్టి మనం గూడా ఈ దేశంలో పుట్టాము. ఇంత మహత్తరమైనటువంటి విజ్ఞానం ఉన్నటువంటి ఈ దేశంలో పుట్టాం కాబట్టి మన యొక్క లక్ష్యం గూడా ఎట్లా ఉండాలండి? ఉన్నతమైన లక్ష్యాలు ఉండాలి తప్పితే ఈ భౌతికపరమైన లక్ష్యాలకి ఎక్కువ జీవితం అంతా వేస్ట్ చేసి ఎప్పుడో చిట్ట చివరికి చూసుకుందాంలే అన్నీ అయిపోయిన తర్వాత అని చెప్పేసి అనేటి అన్నీ రిటైర్ అయిన తర్వాత చూసుకుందాంలే ఇవన్నీ ఇప్పుడు గాదు. మన వాళ్ళు చెప్పేట మాట అన్నమాట. ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే రిటైర్ అయిన తర్వాత నువ్వు చూసేదేముంది ఇంకా? చూసేదేముంది ఇంకా? అన్ని ఇంద్రియాలు వీక్ అయిపోతాయి. శరీరం వీక్ అయిపోతుంది. నువ్వు కూర్చోమంటే ఒక క్షణం కూర్చోలేవు. నిలబడలేవు. ఆ స్థితిలో నువ్వేం చేస్తావండి? లోపల లోపల సిస్టమ్ మొత్తం స్లో అయిపోతుంది. కాబట్టి ఆహ్, ఈ సాధనలు చేయాలంటే శరీరం, మనసు పటిష్టంగా ఉండాల. ఎవరు పనికొస్తారనంటే రెండిట్లో ఆహ్, వివేకానంద స్వామి చెప్తారనమాట. ఉక్కు నరాలు ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఉక్కు నరాలు సంకల్ప శక్తి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఆధ్యాత్మిక సాధనలకు పనికొస్తారని చెబుతాడాయన. కాబట్టి మిగతా వాళ్ళకేంటంటే, మిగతా వాళ్ళు మరి పనికిరానప్పుడు నువ్వెందుకు చేయాలి అని చెప్పి మీరు అనుకోవచ్చు.
కానీ ఏదైతే జ్ఞానాన్ని మీరు పొందుతున్నారో అది సూక్ష్మ రూపంలో మనసులో నిలబడి ఉంటుందండి అది. ఎప్పుడో బీజ రూపంలో ఉన్నటువంటి శక్తి ఏదో టైంలో అది వ్యక్తమవుతుంది. అంటే భగవంతుడి అనుగ్రహంతోటి అది గూడా. భగవంతుడి అనుగ్రహంతో ఈ బీజ రూపంలో ఉన్నటువంటి ఉత్తర జన్మల్లో మంచి స్థితులొస్తాయి. మంచి మార్గానికి స్టార్టింగ్ నుంచే ఉన్నతమైన స్థితిలోకెళ్తామనమాట. కాబట్టి ఇది భగవంతుడి యొక్క జ్ఞాన సంపద ఏర్పాటు చేసినటువంటి జ్ఞాన సంపద ఏదైతే ఉందో అది ఎప్పటికీ వృధా కాదనమాట. వృధా కాదు. అది సాధకులకు ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి తెలుసుకోవటం వల్ల సాధన చేయడంలో ఇంకొంచెం దగ్గరికెళ్తారు. మెట్లు ఒక్కొక్క మెట్టు అనమాట. ఎక్కుతున్నప్పుడు ఒక లక్ష్యం చేరాలంటే మెట్టు పైనున్న ఎక్కడో వెంకటేశ్వర స్వామి దేవాలయంకెళ్ళాలంటే కింద ఉన్న మెట్లన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ పోవాలి. అట్లాగే మనం సాధనలో వచ్చేటువంటి మెట్లు, మైలురాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాటుకుంటూ వెళ్ళినప్పుడే సాధన యొక్క లక్ష్యాన్ని చేరగలుగుతామనమాట. కాబట్టి అటువంటి స్థితి అందరికీ కలగాలని చెప్పేసని, అటువంటి జిజ్ఞాస అందరికి కలిగి, భగవంతుడి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పేసని, కుండలి సిద్ధ మహాయోగ సిద్ధ గురువులైనటువంటి మా గురుదేవులైన సహజానంద తీర్థుల వారి, తర్వాత శివం తీర్థ మహారాజ్, విష్ణు తీర్థ మహారాజ్, తర్వాత యోగానంద మహారాజ్, వీరిపైన ఉన్నట్టు నారాయణ తీర్థ దేవ మహారాజ్, తర్వాత గంగాధర తీర్థ మహారాజ్, పరమానంద తీర్థ మహారాజ్, మాతా లల్లేశ్వరి వీళ్ళందరి యొక్క అనుగ్రహం శక్తిపాత స్వరూపంలో ఉన్నటువంటి ఇంకా పైన గురువు జమదగ్ని మహర్షి, జమదగ్ని మహర్షి పైన ఉన్నటువంటి సందక సదానందనాథుడు, ఆయన ఆయన ఆయనకు బోధ చేసినటువంటి వాళ్ళకు బోధ చేసినటువంటి శివపరమాత్మ వీళ్ళ యొక్క అందరి అనుగ్రహం సాధకులందరూ మీద ఉండాలని చెప్పేసి కాంక్షిస్తూ ఈ రోజుకి స్వస్తి.